శుభోదయం పిల్లలు. ఇది మ్యాక్స్ మరియు అతని మంచి స్నేహితుడు బెడ్డీ. వాళ్ళు కలిసి అన్వేషించడం మరియు సరదాగా ఉండడం చాలా ఇష్టం. మ్యాక్స్ మరియు బెడ్డీ కొత్త ప్రదేశాలను అన్వేషించడం ఇష్టపడతారు. చూడండి, ఒక రహస్యమైన అడవిదారి. బెడ్డీ ముక్కు ఇప్పటికే ఏదైనా సరదా విషయం కోసం వెతుకుతోంది. సాహసం వాళ్ళను పిలుస్తోంది. అయ్యో, ఆ చిన్న శబ్దం విన్నారా? బెడ్డీ పొద వెనక ఏదో కనుగొన్నాడు. అది దారి తప్పిపోయిన చిన్న పిల్లి. మ్యాక్స్ వారికి సహాయం చేయాలని తెలుసుకున్నాడు. ఆ పిల్లి ఇంటివారు ఆ వాగు అవతల ఉండవచ్చు. మ్యాక్స్ కొంచెం భయపడ్డాడు, కానీ ధైర్యమైన పిల్లలు ఇతరులకు సహాయం చేస్తారు. కొండపైకి వారు ఎక్కుతున్నారు. బెడ్డీ ధైర్యమైన మార్గదర్శకుడిలా ముందుకు పరుగెత్తాడు. చూడండి, కొండపై ఒక చిన్న ఇల్లు. బహుశా పిల్లి కుటుంబం అక్కడ ఉండొచ్చు. చూడండి, అది పిల్లి అమ్మ. చిన్న పిల్లి మళ్ళీ సురక్షితంగా ఉంది. మ్యాక్స్ మరియు బెడ్డీ ఆ కుటుంబాన్ని మళ్ళీ కలిపారు. ఎంత మంచి మరియు ధైర్యమైన జట్టు! ఎంత అద్భుతమైన సాహసం! ఇతరులకు సహాయం చేయడం మనసును ఆనందంగా చేస్తుంది. మ్యాక్స్ మరియు బెడ్డీ అత్యుత్తమ స్నేహితులు. ఈరోజు వారు కొత్త స్నేహితులను కూడా సంపాదించారు. మ్యాక్స్ మరియు బెడ్డీ పెద్ద చిరునవ్వులతో ఇంటికి నడుస్తున్నారు. ఈరోజు వారు ధైర్యంగా మరియు దయగా వ్యవహరించారు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తారు. దయ ప్రపంచాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. కథ యొక్క నీతి: నిజమైన స్నేహితులు ఇతరులకు సహాయం చేస్తారు మరియు మనం దయ చూపినప్పుడు ధైర్యం పెరుగుతుంది. ఇలాంటివి మరిన్ని కథలు చూడాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మళ్ళీ కలుద్దాం.